కాకినాడలో ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు నిరసన వ్యక్తం చేశారు. మద్యం షాపులతో కాకినాడ సతమతమవుతున్న వేళ బీచ్ షాక్స్ తీసుకువస్తే యువత భవిష్యత్తు నాశనమన్నారు. యువతరాన్ని నాశనం చేయొద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఆదాయం పేరిట బీచ్ షాక్స్ తీసుకువస్తే యువత భవిష్యత్తు ప్రగతికి కరెంట్ షాకే అన్నారు. యూత్ ప్రత్యేకించి 15 నుంచి 25% మేరకు వీటి ప్రభావాన్ని పడతా ఉన్నారు. ఇవి రికార్డుల ప్రకారంగా తెలుస్తా ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కూడా ఎక్కువగా యూత్ బుక్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా గంజాయి కూడా ఏజెన్సీల నుంచి అయితేనే, అదేవిధంగా ఇటు ఇలాగా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి హైవే రహదారి ఏదైతే ఉందో వీటన్నిటి ద్వారాగా ఈ గంజాయి కూడా అందరికీ అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేసులు ఎన్ని నమోదవుతున్నాయి సరే కూడా ఇవి ఇంకా ఉధృతంగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు సారా వ్యవహారం కూడా మస్తుగా ఉంది, ఎన్ని కేసులు ఉన్నా కానీ. మరి ఇటువంటి పరిస్థితుల్లో సముద్ర తీరాల్లో బీచ్ షాక్స్ పేరు మీద మద్యం అమ్మేటువంటి దుకాణాలు ఏర్పాటు చేస్తే ఇక సర్వం మద్యం కింద